కొత్త సంవత్సర వేడుకల వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనం నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోనూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన వేళ ప్రమాదాలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. హైదరాబాద్ నగరంలో తాగి వాహనం నడిపే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. దుండిగల్, జీడిమెట్ల పోలీసులు ప్రమాదాల నివారణకు తనిఖీలు నిర్వహించి మద్యం సేవించారా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 5 ద్విచక్ర వాహనదారులు, 2 కార్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ తెలుగు అకాడమీ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 260 చెక్ పాయింట్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ నూతన సంవత్సర వేడుకల వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వరంగల్లో పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి నడిపిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వరంగల్, కాజీపేట, హన్మకొండలోని అన్ని ముఖ్యమైన కూడళ్లలో ఉదయం వరకు విస్తృత తనిఖీలు చేశారు. జగిత్యాల జిల్లాలో 4 రోజుల నుంచి విస్తృత ప్రచారం చేస్తూ న్యూ ఇయర్ వేడుకలపై అవగాహన కల్పించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లు తనిఖీ చేసి డ్రైవర్లకు మద్యం పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని గుర్తించి చలానాలు విధించారు. ఓ యువకుడు మద్యం సేవించి మరో బీర్ బాటిల్ను తన బైక్లో పెట్టుకుని వెళ్లడంతో పోలీసులు గుర్తించి చలానా విధించారు. ద్విచక్ర వాహనం ఇస్తేనే వెళ్లిపోతానని ఆ యువకుడు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు.